తగ్గింది అని నా అభిప్రాయం. తగ్గించొద్దు బాబు అని సభాముఖంగా చెప్తున్నా. నీకున్న స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే ఏదైనా చాలా సరసంగా తీసుకోగలవు, గొప్పగా అన్వయించగలవు, ఎంత కష్టంలో మనిషిని నవ్వించగలవు. నిజానికి నువ్వు వాడే మెడిసిన్స్ కన్నా నీ మాటలే వాళ్ళకి పెద్ద రిలీఫ్. ఈ పుస్తకం 15 ఏళ్ళు తీసుకోవడానికి కారణం ఏం లేదు. బేసిక్గా బాగా బిజీ అయిపోవటం, ప్రాక్టీస్లో మెల్లమెల్లగా ఒక్కోటి రాయడం జరిగింది. తర్వాత వరప్రసాద్ రెడ్డి బావగారితో మా బావరికం కంటే భావరికం ఎక్కువ. మేము ఇద్దరం చెరుకులు వేసుకుంటూ ఉంటాం. ఆయన భార్గవి ఇద్దరు ఈ పుస్తకం చదివి ఒకటే రకమైన కామెంట్ చేశారు. నీ పుస్తకంలో మధ్యలో అప్పుడప్పుడు ఈ వేరే వాళ్ళ మాకు నచ్చలేదని చెప్పారు. వాళ్ళ రచనలు నచ్చపడం కదా, నా పుస్తకంలో ఉంటే నచ్చలేదు అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వాన గురించి నేను రాసిన తర్వాత కబీర్ వాన గురించి ఒకటి రాశాడు. అది ఎంత అద్భుతంగా రాశాడంటే అది అందరూ చదవాల్సిందే. నా వాన నేను రాసింది, ఆయన రాసిన పర్స్పెక్టివ్స్ డిఫరెంట్. అలా 2-3 వ్యక్తులు ఒకే ఒక సబ్జెక్ట్ గురించి రాస్తే ఆ పర్స్పెక్టివ్, ఆ దృక్పథం ఎలా ఉంటుంది అనేది ప్రేక్షకుడికి ఒక బ్రహ్మాండమైన భోజనం అని నా ఉద్దేశం. అన్వరు ముస్లిం అయినా సరే శివరాత్రి గురించి, దీపావళి గురించి అద్భుతంగా రాశాడు. అలానే మృణాల్ని భోజనం తంతు గురించి రాసింది, కుప్పిలి పద్మ వెన్నెల గురించి రాసింది. సో వీళ్ళందరినీ నాకు ఎంత హత్తుకుపోయినంటే ప్రతి వాళ్ళు చదవాలని ఖచ్చితంగా అనుకున్నాను నేను. అందుకని వాటిని సంకలనపరచడం.